అందరికీ నమస్తే. వెల్కమ్ టు మాగువ ఫ్యాషన్ గ్యాలరీ. ఈరోజు వీడియోలో ఒక 9 రకాల నైవేద్యాలు చూపిస్తాను, వడపప్పు పానకం కాకుండా. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను పంచామృతాలతో ఈ విధంగా ఫ్రూట్స్ పంచామృతాలు చేసి చూపిస్తాను ఫ్రూట్స్తో. ఇందులోకి ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉంటే యాపిల్, అదేవిధంగా బనానా వేసి ఈ విధంగా పెరుగు, పాలు, తేనె, చక్కెర అనే ఈ విధంగా పంచామృతాలన్నీ వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవడమే. ఇది కూడా మనము నైవేద్యాల్లో ఒకటిగా పెట్టవచ్చు అన్నమాట. సో చాలా తొందరగా అయిపోతుంది ఇది. అండ్ మనకు టైం లేనప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. అదేవిధంగా వడపప్పు పానకం, ఇది కూడా చాలా ఈజీ అన్నమాట. మామూలుగా మనం పూజల్లో, వ్రతాల్లో ఈ విధంగా మనకు టైం లేనప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. అండ్ ఇవి చాలా ఈజీ రెసిపీస్. ఇవి కాకుండా ఇంకా చూపిస్తాను. ఈ విధంగా తులసి ఆకులు వేసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను మినప వడలు చూపిస్తాను. దీనికోసం ముందుగా మినపప్పును ముందుగా నానబెట్టి ఉంచుకోండి. ఒక 3 hours వరకు నానబెడితే సరిపోతుంది మనకి. అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మనకు ఈ విధంగా పేస్ట్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇన్ కేస్ మనకు గ్రైండర్ తిరగకపోతే ఒక చిటికెడు అంత వాటర్ యాడ్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి మనము పచ్చిమిర్చి పేస్ట్, అదేవిధంగా జీలకర్ర, అదేవిధంగా కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేయండి ఒక 5 minutes వరకు. అండ్ సోడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, బట్ అవసరం లేదు. సోడా కూడా అవసరం లేకుండా చాలా చక్కగా వస్తాయి నేను చూపించిన విధంలో. కాకపోతే ఈ పిండిని మాత్రం ఖచ్చితంగా ఒక 5 minutes వరకు తప్పకుండా కలుపుకోండి. సో వీటిని ఆయిల్లోకి డ్రాప్ చేసుకుందాం. ముందుగా వడలాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్ మీద పెట్టి ఈ విధంగా వడలాగా ప్రిపేర్ చేసుకొని మనము ఆయిల్లోకి డిప్ చేయడమే. ఈ విధంగా డ్రాప్ చేసేసుకొని దాన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కకు తీసుకుందాం. దీంతో మనకి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఇది ఒక రెసిపీ. అండ్ ఇప్పుడు రవ్వలడ్డు చేసి చూపిస్తాను చూడండి. రవ్వలడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా నేతిలో ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని తీసుకున్నాను. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. ఇందులోకి సెమోలినా అంటే మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వేయించుకుంటున్నాను. సో ఇది వరకు ఒకసారి చేశానండి, అది వేరే ప్రాసెస్లో చూపించాను. ఇది వేరే ప్రాసెస్లో చూపిస్తున్నాను. అండ్ ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. దీన్ని మనము షుగర్తో చేస్తున్నాను. ఈ విధంగా షుగర్ 1 కప్ తీసుకొని ఈ విధంగా పాకం రావాలి. కొద్దిగా పాకం వచ్చిన తర్వాత అప్పుడు మనం ఏదైతే వేయించుకున్నానో రవ్వ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవడమే. ఇందులో ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేను యాడ్ చేయలేదు. అండ్ ఇది అమ్మవారి కోసం నేను చేస్తున్న నైవేద్యాలు అన్నమాట. సో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట ఈ నైవేద్యాలు. సో ముందు రోజు నైట్ మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలాంటి లడ్డూలు లాంటివి. ఎందుకంటే ఆ రోజు అవ్వదు కదండి. ఆ రోజు అవ్వదు కాబట్టి మనము రేపు వరలక్ష్మి వ్రతం అన్నా, లేకపోతే రేపు ఏదైనా పూజ ఉన్నా ఈరోజు నైటు సాయంత్రం మనము స్నానం ఆచరించి ఈ విధంగా చేసి పెట్టుకుంటే సరిపోతుంది. లడ్డూలు లాంటివి అయితే చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇది మరొక రెసిపీ అండి. ఇది బెల్లం అప్పాలు అన్నమాట. మామూలుగా బెల్లం అప్పాలు చేయాలంటే మనము బియ్యం పిండిని తడిపిండితో గ్రైండ్ చేసి చేస్తూ ఉంటారు. చాలా పెద్ద ప్రాసెస్, చాలా ఈజీగా చూపిస్తాను. ఇందులో బియ్యం పిండి 1 కప్పు, అదేవిధంగా గోధుమ పిండి 1 కప్పు తీసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని కలుపుకొని పెట్టుకోండి. సో మీకు ఎంత క్వాంటిటీలో స్వీట్ కావాలనుకుంటే అంత షుగర్ యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు వరకు తీసుకున్నాను. 1 కప్పు వాటర్ యాడ్ చేశాను. ఇందులోకి ఇప్పుడు మనం ఏదైతే కలుపుకున్నామో బియ్యం పిండి, గోధుమ పిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకొని అందులోకి ఇలాచీ పౌడరు ఇదంతా వేసేసుకొని ఈ బెల్లం పాకాన్ని ఈ విధంగా కలిపేసేసుకొని పిండి మొత్తాన్ని దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా వచ్చేంత వరకు మిక్స్ చేయాలి. ఆ తర్వాత పిండిని ఈ విధంగా మంచిగా తడపాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే మనకి ఒత్తేసుకోవాలి. ఈ విధంగా అప్పల్లా చేసుకొని మనము డీప్ ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. ప్రసాదాలలో ఇది ఒకటి మనము ఎక్కువగా నివేదిస్తూ ఉంటారు. సో ఈజీగా అయిపోయే ప్రాసెస్లని చూపిస్తున్నాను నేను. అండ్ ఎక్కువ టైం టేకెన్ లేకుండా చాలా ఈజీగా ఒక రోజు ముందు రోజు ప్రిపరేషన్ చేసుకున్నా సరిపోతుంది. ఈ రవ్వ లడ్డు ఇలాంటివి లేదు అంటే అప్పటికప్పుడైనా చేసుకోవచ్చు అన్నమాట. చాలా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మనకు టైంని బట్టి. చూడండి చక్కగా వచ్చేసాయి కదా. ఇప్పుడు దద్దోజనం చూపిస్తాను. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఈ
మనకు దద్దోజనం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నా దగ్గర బాస్మతి రైస్ అవైలబుల్ ఉన్నాయి. బాస్మతి రైస్ తీసుకున్నాను. మీ దగ్గర ఏవి ఉంటే అవి తీసుకోండి. ఈ విధంగా గడ్డ పెరుగు ఉంటుంది కదా, ఖచ్చితంగా గడ్డ పెరుగే వాడాలి. ముఖ్యంగా నైవేద్యాలలో ఎక్కువ వాటర్ యాడ్ చేసి వాడొద్దు. పెరుగు మాత్రం ఎక్కువ ఉండేలా చూసుకోండి. సో ఇది బాగా టైట్గా ఉంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను నేను. సో దద్దోజనంలో కావాల్సింది ముఖ్యంగా పోపేనండి. ఈ పోపు ఏ విధంగా పెట్టచ్చో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా మిరియాలు, ఎండుమిర్చి, శనగపప్పు, కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటే గుమగుమలాడిపోయి పోపు అనేది రెడీ అయిపోతుంది. చూడండి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అన్నమాట. అండ్ ఈ విధంగా శనగలు ముందు రోజు నానబెట్టుకోవాలి. ఏ వ్రతానికైనా నోములకైనా మనము శనగలను ఇస్తూ ఉంటాము. శనగల ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదేవిధంగా శని దోషాలు ఉన్నా కూడా మనకు పోతాయని చెప్తారు కదా. ఖచ్చితంగా శనగల్ని మనం నివేదిస్తుంటాము. గుగ్గిళ్ళు అంటుంటారు కొన్ని ప్రాంతాల్లో. సో వాటిని ముందుగా ఉడికించుకున్నాను. ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకున్నాను. ఆ తర్వాత తాలింపు ఈ విధంగా వేసేసుకోండి. ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా ఈ విధంగా క్యారెట్ తురుము ఉంటుంది కదా, క్యారెట్ తురుము, శనగలు ఇవన్నీ వేసి కలుపుకోవాలి. సో ఇవన్నీ వేసి కలుపుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, అసలు స్కిప్ చేయకండి. అండ్ కొబ్బరి, ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ, సో ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను నేను. ఈ విధంగా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసి పెట్టండి అమ్మవారికి. ఈ విధంగా చేసి పెట్టండి అండ్ చాలా చాలా బాగుంటుంది. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక నైవేద్యం ఏంటంటే మనకు అమ్మవారికి ఇష్టమైన గుడాన్నం అన్నమాట. అంటే బెల్లంతో చేసిన అన్నం. ఇది పెసరపప్పు వాడట్లేదు. గుడాన్నం అంటే ఓన్లీ పాలు బెల్లంతో చేసిన అన్నం అన్నమాట. సో ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకున్నాను. మనకు ఈ విధంగా 1 కప్పు వరకు బెల్లం తీసుకొని కరిగిచ్చేసుకొని అందులోకి ఇలాచీ పౌడర్ వేసుకొని ఈ విధంగా రైస్ని కొంచెం పొడి పొడిలా వచ్చేలాగా తీసుకుంటున్నాను. మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఆ కన్సిస్టెన్సీలో తీసుకోండి. అండ్ ఇప్పుడు అందులోకి పాలు వేసుకొని కొద్దిగా మనము ఉడకనిద్దాం. ఇప్పుడు మరొక ప్యాన్లో తీసుకొని ఈ విధంగా మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనకు ఈలోగా ఈ అన్నం అనేది కొంచెం ఉడికిపోతుంటుంది. ఆల్రెడీ మనం ఒక 70-80% వరకు ఉడికించుకున్నాం కాబట్టి సో అవసరం లేదు. ఇంకా తాలింపు వేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అన్నమాట. కనీసం ఈ ఒక్కటన్నా చేసి పెడితే సంతోషిస్తుంది. మామూలుగా శ్రావణ శుక్రవారాల్లో మనకు టైం లేనప్పుడు అట్లీస్ట్ మనం వైట్ రైస్ అంటే ఈ విధంగా టకానా చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మరో ప్రాసెస్లో కూడా చేయొచ్చు, అది మరో వీడియోలో చూపిస్తాను. అండ్ ఈరోజు చాలా ఈజీగా చేసుకునే స్వీట్స్లో ఇది ఒక రెసిపీ అండి. కార్న్ఫ్లోర్ హల్వా, బాంబే కరాచీ హల్వా అంటారు. సో ఇది ఒక కప్పు వరకు తీసుకున్నాను నేను. 1 కప్పుకి 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1 కప్పు షుగర్లో మనము ఇలాచీ పౌడరు, నెయ్యి ఈ విధంగా వేసుకొని కొంచెం మరిగిన తర్వాత ఈ విధంగా వేసుకొని కలుపుతూనే ఉండాలి. సో లేదంటే అడగంటుకుపోతుంది. ఇందులోకి ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు, లేదా మీ దగ్గర ఒక పసుపు ఉంటే కొంచెం కలర్ కోసం యాడ్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు ఫుడ్ కలర్ యాడ్ చేయకపోయినా పర్లేదు, చాలా బాగుంటుంది. మీకు షుగర్ ఎంత క్వాంటిటీలో తినగలరో చూసుకొని వేసుకోండి. సో దీని మీద మనం డ్రై ఫ్రూట్స్ అవి వేసుకొని దింపేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది స్వీట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసి పెట్టచ్చు అన్నమాట పిల్లలకి. ఇది కార్న్ఫ్లోర్ హల్వా అంటారు. సో ఇప్పుడు ఇలాంటి స్క్వేర్ బాక్స్ ఉంటాయి కదా, ఆ బాక్స్లో వేసేసుకొని ఈ విధంగా పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే సో మనకు పిల్లలకి ఇష్టమైన బాంబే కరాచీ హల్వా రెడీ అయిపోయింది అన్నమాట. అండ్ మరొక రెసిపీ అండ్ పులిహోర అండి. ముందుగా చింతపండు నానబెట్టి ఉంచుకోండి. ఈ పులిహోర మనము టెంపుల్ స్టైల్లో ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. ముందుగా పులిహోరని ఈ విధంగా పేస్ట్ నానబెట్టి ఉంచుకున్న తర్వాత పేస్ట్ లాగా చేసుకోండి. నేను ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీకు. సో మనము దాన్ని పీసికి ఏదంతా చేసే కంటే ఈ విధంగా చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసినామంటే ఏదైతే గుజ్జు ఉంటుందో దాన్ని మనము ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకున్నట్లయితే మనకి గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా వచ్చిన తర్వాత అందులో ఉన్న నారాన్ని తీసి పక్కన పడేయండి. సో మనకు చింతపండులో ఉన్న గుజ్జు మొత్తం వచ్చేస్తుంది, చాలా చిక్కగా వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. సో ముందుగా పులిహోర పొడి ఎలా చేయాలో చూపిస్తాను.
ఈ విధంగా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, కొంచెం నువ్వులు, మెంతులు ఈ విధంగా అన్నీ వేసుకొని, మిరియాలు ఇవన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా దూరగా వేయించేసుకోండి. ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పులుసులో ఈ విధంగా చింతపండు మిశ్రమంలో ఈ విధంగా టామరిన్ ఉంటుంది కదా, ఆ పేస్ట్లో ఇవన్నీ వేసుకొని ఉప్పు, పచ్చిమిర్చి, పసుపు ఇవన్నీ ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని సిమ్లో పెట్టి మనకు ఎంత టైం వీలైతే అంత టైం వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోండి. మనకు ఎంత సిమ్లో ఉడికితే అంత టేస్ట్ వస్తుందన్నమాట పులిహోర. అండ్ కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేశాను. అదేవిధంగా ఈ పొడిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను తాలింపు వేసి చూపిస్తాను చూడండి. గుమగుమలాడే తాలింపు. ఈ తాలింపు పక్కాగా వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ మనకు ఎన్ని రోజులంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. ఈ స్టైల్లో చేసి పెట్టండి. అండ్ ముందు రోజైనా మనం ప్రిపరేషన్ చేసి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజు అవ్వదు కాబట్టి ఒక రోజు ముందు రోజైనా మనం ఈ పులిహోర పులుసును రెడీ చేసి పెట్టుకున్నట్లయితే మనకు సరిపోతుంది. ఈ విధంగా పోపు తాలింపు అనేది వేసేసుకోండి. మిరియాలు వేసి మనకు ఏంటిది పల్లీలు ఇవన్నీ వేసుకొని ఇందులోకి పొడి, అదేవిధంగా చింతపండు పేస్ట్ ఇవన్నీ వేసుకొని పెట్టేసుకోవడమే. చూడండి, ఇప్పుడు నేను రైస్ పొడి పొడిగా తీసుకున్నాను. అన్నం చల్లారిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ విధంగా కొద్దిగా నూనెలా ఇట్లా చేతిలో పట్టుకొని ఇదంతా అన్నం అంతా కలిపేసుకోవాలి. ఖచ్చితంగా పసుపు యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత పులిహోర చేసినా మనం డైరెక్ట్ ఎలా వేస్తే మనకు ఎల్లో కలర్లో కనిపించదు అనమాట. టెంపుల్ స్టైల్లో ఇలాగే చేస్తారు. అండ్ ఇప్పుడు వేసిన పేస్ట్ తయారు చేసిన పేస్ట్ని ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ అమ్మవారి ప్రసాదాలు, అమ్మవారి అండ్ స్టోరీ అవన్నీ చేశాను ఒక ప్లేలిస్ట్లో, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.